హాయ్. నమస్తే. అయితే ఈరోజు హిందీ భాష గురించి, హిందీ భాష జాతీయ భాషనా? కాదా? లేకుంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న జా భాషలన్నీ జాతీయ భాషలుగా గుర్తించాలనా? ఎట్లా అనేది ఒకసారి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందీ భాషని పెద్దమ్మ లెక్కన, మాతృభాష అయినటువంటి తెలుగుని అమ్మ లెక్కన భావిస్తూ ఒక మీటింగ్‌లో చెప్పిండు. ఈ మధ్య లోకేష్ కూడా దానికి సంబంధించి హిందీ భాష నేషనల్ భాషని చేసేసిండు. నేషనల్ లాంగ్వేజ్ లాగా జాతీయ భాషగా అదొక్కటే జాతీయ భాష అన్నట్టుగా మాట్లాడేసిండు. ఇక ఆయన మాట్లాడిన దానికి ఆయనకే అర్థం కావాలి. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అయితే ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసింది. హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించే ఆలోచన చేసింది. అది వర్కౌట్ కాలేదు. ఒకవేళ హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటిస్తే మిగతా రాష్ట్రాలు విచ్ఛిన్నమై భాషా ప్రాతిపదికన చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అది దృష్టిలో పెట్టుకొని రేపు దేశంలో చాలా అలజడులు స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా స్టార్ట్ చేస్తే అని ఒక భాషని అంతగానం చేయకుండా అన్ని భాషల్ని భారతదేశంలో 22 భాషలుగా గుర్తించారు. ఆ 22 భాషల్ని జాతీయ భాషలుగా పరిగణించాలి. అట్లయితేనే భారతదేశానికి సమైక్యత, ఐక్యత ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇలా గుర్తించకపోతే వాళ్ళ మాతృభాషని కోల్పోయినట్టుగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ ఈ మధ్య ఒక ప్రకటన చేసింది. ఒక అనౌన్స్ కూడా చేసింది. అన్ని భాషలు జాతీయ భాషలే అన్నట్టుగా దాన్ని గుర్తించింది. అయితే దీని వెనకాల వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు అయితే ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే, ఒకవేళ హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటిస్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తాయి. ఇది వాస్తవం. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఒకవేళ అలానే అనౌన్స్ చేస్తే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంగా విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అంతకుముందుకు ప్రతి రాష్ట్రం కూడా చాలా రాష్ట్రాలు కూడా భాషా ప్రాతిపదికనే రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. అంతకుముందుకు, ఇప్పుడు, ఎప్పుడైనా. సో అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి వద్దు అనుకుందో ఏమనుకుందో ఆర్ఎస్ఎస్ కూడా ఒక మాట అన్నది. అన్ని భాషలు జాతీయ భాషలుగానే పరిగణించాలి, ఆ భాషలకి గౌరవాన్ని ఇవ్వాలి, ఆ భాషలకి విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ మూలాలను చెడగొట్టకుండా ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. అయితే దీని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. హిందీ భాష జాతీయ భాష అనే మాటకు వస్తే అది ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. అయితే భారతదేశం బహుభాష సంస్కృతికి నిలయం. ఇక్కడి ప్రతి భాష ప్రజలకి గుర్తింపు, సంస్కృతికి ప్రతిబింబం. సమాచార మార్పిడిలో భాష కీలక పాత్ర పోషిస్తుంది. దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందిస్తుంది. భాష వైవిధ్యాన్ని గౌరవించడం, అన్ని భాషలను సమాన ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తూ అన్ని భాషలను ఆదరించడం ద్వారానే భారత్ బలమైన ఐక్య దేశంగా ముందుకు సాగుతుంది. ఇది వాస్తవం. ఒకవేళ ఇలా చేయకపోతే భారతదేశం విచ్ఛిన్నమై విడిపోవడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీని రాజభాషగా గుర్తించడానికి ప్రధాన కారణాలు జాతీయ సమైక్యత, పాలనా సౌలభ్యం, సాంస్కృతిక వారసత్వం, ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి హిందీని జాతీయ భాషగా ప్రచారం చేసే ప్రయత్నాలు తీవ్ర వివాదాలకు దారితీశాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు హిందీని రుద్దే ప్రయత్నాలు సమాఖ్య స్ఫూర్తిని విరుద్ధమని, ఇతర భాషల మనోభావాలను దెబ్బతీస్తుందని వాళ్ళు ముందుగానే పసిగట్టి దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలన్నీ హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటించడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ప్రతిసారి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా వ్యతిరేకించారు. 100% ఇంకా వ్యతిరేకిస్తారు కూడా. అయితే ఈ తెలవని ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఈ లోకేష్ లాంటి వాళ్ళు అదే నేషనల్ భాష అనుకొని ఇక మాట్లాడిస్తున్నారు ఈ ప్రెస్ మీట్లలో, అక్కడక్కడ మీ ఇంటర్వ్యూలలో. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు భాష గొప్పదనం గురించి లెస్స మాట్లాడిండు. తెలుగు సరే అది ఉండాలి, లోపల తెలుగు అనేది ఉండాలి, మాతృభాష కాబట్టి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు భాషను ఆ విధంగా నువ్వు హైలైట్ చేసిన వ్యక్తివి ఇప్పుడు అధికార పక్షం రాగానే హిందీ భాష గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
100%. హిందీ భాషని తప్పనిసరిగా నేర్చుకోవడం అంటే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారేమో. కానీ అదే మెయిన్ భాష అన్నట్టుగా, అదే జాతీయ భాషగా అన్నట్టుగా నువ్వు మాట్లాడడం ఆహ్, మన భాషని కించపరిచినట్టుగా ఉంది. ఇంకా ముఖ్యంగా హిందీని కేంద్ర ప్రోత్సహించడంతో ఇటీవల కేంద్రం అధికార సమాచారానికి విద్యా విధానాలతో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న కృషికి ప్రయత్నాలకి మళ్ళీ వివాదానికి కారణమయ్యాయి. ఇది మైండ్లో పెట్టుకొని ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ కూడా అన్ని భారతదేశంలో ఉన్న అన్ని భాషలు కాశ్మీరులకి ఇవన్నీ సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భాషల్ని అన్ని జాతీయ భాషలుగానే పరిగణించింది. 2025 జూన్లో మహారాష్ట్రలో హిందీని 3వ భాషగా తప్పనిసరి చేయాలన్న సర్క్యులర్ ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. చూసావా, అక్కడ కూడా వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మొన్న కూడా స్టార్ట్ అయింది, మొన్న కూడా చేసింది కూడా అతను తమిళనాడు ఎప్పుడైనా వ్యతిరేకిస్తుంది హిందీ విషయంలో. ఇక హిందీ ఉద్యమాలు కూడా నడిచాయి. ఈ రాష్ట్రాలన్నీ ద్విభాషా విధానాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక అయితే వ్యాపార సైన్ బోర్డులో 60% కన్నడ పదాలు వాడాలని రాష్ట్ర ప్రభుత్వం బిల్లును కూడా ఆమోదం చేసింది. అలాగే అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్ మధ్య జరిగిన ట్విట్టర్ వాగ్వాదం కూడా ఈ భాషా వివాదానికి జాతీయ స్థాయిలో ఒక వాదన జరిగింది. ఆ వాదనకు సంబంధించి ఏంటంటే సినిమాల పరంగా వాళ్ళకి ఒక వాదన జరిగింది, ట్విట్టర్ వేదికగా ఒక వాదన జరిగింది. అట్నే కన్నడ భాషలు కూడా వాళ్ళ మాతృభాషకి చాలా వాల్యూ ఇస్తారు. 60% సైన్ బోర్డులు కన్నడ భాషలో ఉండాలంటే వాళ్ళు మాతృభాషకి ఎంత విలువ ఇస్తారో గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ట్విట్టర్ వేదికగా సినిమా నటులు ఎందుకంటే సౌత్ సినిమాలన్నీ నార్త్లో డామినేట్ చేసి నార్త్లో బాగా ఆడడం, దీనివల్ల ఓర్చుకొని నార్త్ ఇండియన్స్ హీరోస్ సౌత్ ఇండియన్స్ హీరో మీద టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం వల్ల ఇది ఒకటి వార్ స్టార్ట్ అయింది. అయితే దాని మీద ట్విట్టర్ వేదికగా అజయ్ దేవగన్, మన కిచ్చా సుదీప్ ఈగ హీరో ఇతను కూడా వాదనలకు దిగిండు. దాంట్లో భాషా ప్రాధాన్యత విషయంలోనే ఎక్కువ సౌత్ రాష్ట్రాల హీరోల్ని తక్కువ చేసి చూస్తారనేది ఆ వాదన దానికి సంబంధించి. అయితే అది జరిగింది, గతం అయిపోయినా కానీ ఇప్పుడు మన సినిమాలే ఎక్కువ అక్కడ ఆడుతున్నాయి. నేషనల్ వైజ్గా మన సినిమాలే ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాంతీయ భాషలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ముఖ్య అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ దేశంలో భాషలన్నీ జాతీయ భాషలే అని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భాషా వివాదాలతో తరచుగా ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎదురుతున్న సమయంలో భారతదేశం హిందీకే కాకుండా ప్రతి భాషకి సమాన ప్రాధాన్యత ఉందని ఈ ప్రకటన భాషా ఐక్యతను కొత్త ఆశాజనకమైన కోణాన్ని అందించిందని, ఇది ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక జాతీయవాదం సిద్ధాంతానికి కూడా అనుగుణంగా ఉందని వాళ్ళకి ఇప్పుడు కళ్ళు తెరుచుకురు. మొన్నటిదాకా హిందీ భాషకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టున్నాయి. ఇప్పుడు అన్ని భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి వీళ్ళకెందుకు నొప్పి? అయితే మాతృభాషలో విద్య బోధిస్తే పిల్లలు విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన మెరుగుపడడానికి, నేర్చుకునే ప్రక్రియ సమర్థవంతంగా ఉండడానికి సహాయపడుతుంది. చిన్నతనం నుంచే ఇతర భాషలను బలవంతంగా రుద్దడం వల్ల పిల్లలు అనవసరమైన మానసిక భారం పడుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే చిన్నప్పుడు మేమందరం కూడా బాధపడ్డాం. ఇన్ని భాషలు నేర్చుకోవాలి నరబాబు అని. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇక్కడే టైం గడిచిపోతుంది. తర్వాత సబ్జెక్టులు ఇన్ని భాషలు. ఒక మాతృభాష ద్వారా చెప్పాల్సుకున్న ఆ సబ్జెక్టులు చెప్తే వాళ్ళకి ఎక్కేస్తుంది. ఇక నేషనల్ ఇంటర్వైజ్గా ఒక లాంగ్వేజ్ ఉంది కాబట్టి, ఇంగ్లీష్ ఉంది కాబట్టి, అప్పట్లో రాజ్యాంగం కూడా భారతదేశ రాజ్యాంగంలో కూడా హిందీకి, ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇచ్చింది. దాంతోపాటు మాతృభాషలకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఆ ఒవ్వరి మాతృభాషలో వాళ్ళు కొనసాగిస్తున్నారు చదువుని. అయితే బహుభాషా విధానం భారతదేశానికే బలం అని కూడా మరొక వాదన. భాషా వైవిధ్యం భారతదేశానికి నిజమైన బలం. ఇది దేశంలో గొప్ప వారసత్వంలో ఒకటి. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషలను అధికారికంగా గుర్తింపించింది.
1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అనేక రాష్ట్రాలు భాషల ప్రతిపాదికన తిరిగి ఏర్పాటు చేయబడ్డాయి. ఇది ప్రజలకు స్వభాషలో పరిపాలన అందించి వారి సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించడానికి దోహదపడ్డాయి. అట్లా ఉంటేనే కదా బాగుండేది. వాళ్ళ స్వభాష ఆ భాషకు వాల్యూ ఇస్తేనే కదా దేశానికి కూడా వాల్యూ వచ్చేది. ఈ రాష్ట్రాల ఏర్పాటు జాతీయ ఐక్యతను బలోపేతం చేసింది, ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేసింది ఈ విధంగా చేయడం వల్ల. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదికననే 1971లో బంగ్లాదేశ్ విడిపోయింది పాకిస్తాన్ నుండి. అయితే దీని గురించి ఇంకా మాట్లాడదాం. అయితే ఇలాంటి చారిత్రక సంఘటనలు భాషా గుర్తింపునకు ప్రజలు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారో స్పష్టం చేశాయి. అందుకే అన్ని భారతీయ భాషలు సమాన ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా దేశ సమగ్రత ఐక్యతను పెంపొందించవచ్చు. కరెక్టే కదా. ఇది భాషా సామరస్యానికి, దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది. వివిధ భాషల ప్రజలు తమ భాషకు గుర్తింపు, గౌరవం లభించినప్పుడు వారు దేశంలో తమకు చోటు ఉందని, సమాన భాగస్వామ్యం ఉందని భావిస్తారు. ఇది జాతీయ భావనను బలపరుస్తుంది. లేకుంటే ఓన్లీ ఒక భాషనే రుద్దడం వల్ల ప్రతి రాష్ట్రం విచ్ఛిన్నమై ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దేశంతో సమానం. మన భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక దేశంతో సమానం. ఒకవేళ హిందీని రుద్దడమే స్టార్ట్ చేయదలుచుకుంటే ఈ బీజేపీ గవర్నమెంట్ టోటల్గా భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విడిపోయే అవకాశాలు ఉంటాయి. విడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రిగా చాలామంది నార్త్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, సౌత్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పివి నరసింహారావు చెప్పుకోవడానికి వేలమీనే ఉంటారు. రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం, ఇక వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా చేసిండు. ఇట్లా కొంతమంది మాత్రమే చెప్పుకోవడానికి ఉన్నారు. ఎక్కువ నార్త్ నుంచే ఎక్కువ ఉన్నారు, అందులో బ్రాహ్మణ్సే ఎక్కువ ఉన్నారు ప్రధానమంత్రిగా. సో ఈ విధంగా ఒక భాషను రుద్దడం మొదలుపెట్టి వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసము రుద్దడం స్టార్ట్ చేస్తే మాత్రం భారతదేశము చాలా ముక్కలుగా విడిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మనం చెప్పుకోవాలనుకుంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంతో సమానం కాబట్టి అట్లా విడిపోయినా కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ భాషా ప్రాధాన్యత అంత ఉంటుంది, మాతృభాషకి ఇచ్చే విలువ అంతగానం ఉంటుంది. అంత దాకా తెచ్చుకోరు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు కళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అన్ని భాషలు జాతీయ భాషలుగా గుర్తిస్తున్నాం అనే మాట ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు గుర్తించడం ఏంది కానీ ఆల్రెడీ ఉంది. కానీ వాళ్ళు అంటారు అంటే వాళ్ళు మనం ఈ భాషను రుద్దడం కన్నా అన్ని భాషలను గుర్తించడం బెటర్ అని వాళ్ళకి అర్థమైపోయింది సీన్ సీతారా. ఇక హిందీ భాష రాజభాషగా ఉంటే తప్పేంటి అని కూడా కొంతమంది వాదన. మాతృభాషను ప్రోత్సహిస్తూనే దేశ ప్రజలందరినీ కలిపే హిందీ రాజభాషగా ఉంటే తప్పేంటని వాదనకు కూడా బలం చేకూరుతుంది. మన జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం బెంగాలీ భాషలో రచించబడ్డాయి. జాతీయ అవును, బెంగాలీ భాషలో రచించబడ్డ అక్కడ రచించబడ్డ గేయాన్ని అయినా ఆ గీతాన్ని అయినా మనం ఇంకా ఆలపిస్తున్నాం అంటే దాన్ని గౌరవిస్తున్నాం. అలాంటప్పుడు మీరు కూడా ఇక్కడ ప్రాంతీయ భాషను గౌరవించాలి కదా. అట్లయితేనే కదా దేశం సమగ్రత, ఐక్యత అనేది ఒకటి కనిపిస్తుంది, బలంగా ఉండడానికి కూడా గల కారణం. ఒకవేళ రుద్దాలనుకుంటే మాత్రం విచ్ఛిన్నం ఖాయమైంది. ఇక జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగువాడైన పింగళి వెంకయ్య. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా దక్షిణాది నుంచి ఉన్నత పదవులు అధిరోహించారు. చెప్పుకోవడానికి వేలమీనే ఉంటారు, ఇక నార్త్ నుంచే ఎక్కువ ఉంటారు. ఈ ఉదాహరణలన్నీ భారతదేశ వైవిధ్యాన్ని, సమైక్యతను చాటు చెప్తాయి. ఎంత చెప్పినా కానీ లోపల ఒక వెలితి అవుతుంది. తక్కువ భారతదేశాన్ని ఏలే సౌత్ నుంచి తక్కువ మంది భారతదేశాన్ని ఏలిరనే ఒక లోపం అయితే మనకు కనిపిస్తుంది, లోటు అయితే కనిపిస్తుంది. వివిధ భాషలకు చెందిన ప్రముఖులు దేశ పునర్నిర్మాణంలో ఉమ్మడి రాజభాషగా హిందీ ఉండటం దేశ ప్రజల మధ్య అవగాహనను, అనుసంధానాన్ని పెంచుతుంది. కొందరి భావన ఇట్లా అంటే ఇప్పుడు అనగానే రాత్రికి రాత్రి అట్లా అయిపోదు. ఒకవేళ అలా చేయాలంటే అన్ని రాష్ట్రాలను ఒప్పించి దాన్ని రాజభాషగా గుర్తించాలంటే అందరూ ఏకాభిప్రాయంతో చేస్తే చేయాలి, లేకుంటే లేదు. ఉన్న భాషలకే విలువేయాలి, అన్ని భాషలకు విలువిస్తే ఏం కాదు. లేదంటే కావాలని రుద్దుతాం అంటే మాత్రం దేశం విచ్ఛిన్నమవడం ఖాయం.
ఇక ఇదంతా ఎందుకు చేస్తురు, దేనికోసం చేస్తురు అంటే ఇక చిన్న స్వార్థం కూడా కనిపిస్తుంది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనం. వాళ్ళొచ్చి మీటింగులు పెట్టుకున్నప్పుడే గానీ, ప్రజలతోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలనుకున్నప్పుడే గానీ, వాళ్ళకి భాష అడ్డొస్తది. అలాంటప్పుడు వాళ్ళు నార్త్ వాళ్ళు ఎక్కువ మాట్లాడలేకపోతారు. మధ్యలో ఒక మీడియేటర్‌ని పెట్టుకుంటారు. అది దానికి ఒకటి. పాశ్చాత్య విదేశీ భాష అయిన ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లేదా భారతీయ భాష అయిన ఉర్దూ వంటి భాషలపైన లేని ద్వేషం కేవలం హిందీ పైనే ఎందుకు వ్యక్తమవుతుందనే ప్రశ్న అందరికీ అనిపిస్తుంది. అయితే ఇవన్నీ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న భాషా రాజకీయాలు. ఇది 100కు 200% కరెక్టు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి అంశాలను లేవనెత్తారు. ఒక చర్చ జరగాలని చర్చ ముందు పెడతారు. ఈ చర్చ ఎన్ని చర్చలు జరిగినా కానీ భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు మాత్రం హిందీని వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవరి భాష వాళ్ళకి ముఖ్యం. కొన్ని వర్గాలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో భాషా విభేదాలు రెచ్చగొట్టే భాష పట్ల అనవసరమైన వ్యతిరేకతను సృష్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికైనా మాతృభాషాభిమానం సహజం, కానీ ఇతర భాషల పట్ల ద్వేషం ఉండడం తప్పు. అట్లా ద్వేషంగా మాత్రం మారకూడదు. ఇది మాత్రం వాస్తవం. భాష మీద అభిమానం ఉండాలి, మాతృభాష మీద గౌరవం ఉండాలి, కానీ మిగతా భాషల్ని ద్వేషించొద్దు. అలాగే హిందీ భాష కూడా మిగతా భాషల్ని హిందీ భాషని జాతీయ భాష చేసి మిగతా భాషల్ని తక్కువ చేయొద్దు. తక్కువ చేసినా కానీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు ఏ ఒక్క రాష్ట్రం కూడా ఊరుకోదు. ఒకవేళ అవసరమైతే రాష్ట్రాలు దేశం 2 ముక్కలుగా విడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఒకవేళ ఇలాంటి రుద్దకాలు బాగా నార్త్ నాయకులు స్టార్ట్ చేయడం మొదలు పెడితే సౌత్ నాయకులు ఏం చేయాలనో వాళ్ళకి బాగా తెలుసు. ఇది తరతరాల నుంచి వస్తూనే ఉంది. వాళ్ళు చేయాలనుకున్న పని చేస్తూనే ఉంటారు. హిందీ భాషని రాజభాషగా చెయ్యాలనుకొని ఇక 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లాంగ్వేజ్ 1 నేషన్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ భాషని రుద్దుదామనే ఆలోచన చేస్తే మాత్రం ఇక్కడ మాత్రం సౌత్ నుంచి అయితే ఊరుకోరు. దీంట్లో ఫస్ట్ పెద్దన్నగా తమిళనాడే ముందుకు వస్తుంది. తర్వాతకి మిగతా రాష్ట్రాలన్నీ ఆయనకు అదే తమిళనాడుతో సహా అందరూ పోరాటం చేయడానికి సిద్ధమే. ఇది మాత్రం వాస్తవం. ఇక దీనికి సంబంధించి అన్ని భాషలు జాతీయ భాషలుగా ఉంటేనే దేశం ఐక్యతగా సమైక్యతగా దేశ సమగ్రతను కాపాడుకోవడంలో బలంగా ముందుకెళ్లే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ భాషా భేదాభిప్రాయాలు రాకుండా నాయకులు కూడా కరెక్ట్గా మాట్లాడి ప్రజల మధ్యన భాషాభిభేదాలు లేకుండా క్లియర్గా అనౌన్స్ చేస్తే, మాటలు కూడా మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి గొడవలు రావు, ఎలాంటి చర్చ కూడా రాదు. హాయిగా భారతదేశం ముందుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు ఇంతకుముందుకు ఎలా వెళ్తుందో అలానే వెళ్తుంది. కానీ లేనిపోని అన్ని పెడితే ముందు భారతదేశము ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంగా విచ్ఛిన్నం కావచ్చు, లేకుంటే భారతదేశం 2 ముక్కలుగా విడిపోయినా పోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఇది జరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్ని జాతీయ భాషలుగానే భావిస్తే చాలా మంచిది భారతదేశానికి. లేకుంటే భారతదేశంలో ఒక విస్ఫోటనం జరుగుతుంది. అది జరిగిందంటే తట్టుకోలేరు. సో దాని జోలికి వెళ్లకుండా హాయిగా ఉండడం బెటరు. ఉన్న భాషల్ని గౌరవించుకొని అన్ని భాషల్ని జాతీయ భాషలుగా గుర్తింపునిస్తూ వాళ్ళకు గౌరవాన్ని ఇస్తూ పోతేనే భారతదేశం ముందుకెళ్తారని గ్రహిస్తే చాలా మంచిది. సో ఇది ఈరోజు టాపిక్. మీకు అందరికి నచ్చిందనే అనుకుంటా. ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ రూపంలో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇది ఈరోజు టాపిక్. రేపటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.